ఈ రోజు జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అని అంటే జగన్ ఐ థింక్ ఈస్ గోయింగ్ టు డూ వెరీ గుడ్ యంగ్ సీఎం. జగన్మోహన్ రెడ్డిలో నాకు ఒక రియల్ హీరో కనిపించాడు. ఆయన మీద పెట్టిన కేసులు గాని ఇరికిచ్చేసిన విధానం గాని చూసి డే బై డే స్ట్రాంగ్ అయ్యి ఆ ఎదుర్కొనే విధానం నాకు బాగా నచ్చిందండి. ఈజ్ ఎ వారియర్, ఈజ్ ఎ ఫైటర్. 18 నెలలు నిరాటంగా ఆంధ్రదేశాన్ని నలుమూలల ఆ చివరి నుంచి చివరకు చుట్టి ఎక్కడ ఎన్ని అవమానాలు, ఎన్ని బాధలు, ఎన్ని అవహేళనలు ఇవన్నీ తట్టుకుని నాకు అనవసరం, నా ధ్యేయం అది అని రాజ్యాధికారాన్ని చేజించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి. I always seen him, his intentions are very, very sincere and I've seen him doing lot of hard work. ప్రజల కోసం ఆయన అంత కష్టపడటం చాలా ఆయన అభినందించాలి మనం అంతా. ప్రతి ఊరికి వెళ్ళి చెప్పేది చేసేది మామూలు విషయం కాదు. జగన్ ఆయన డిమీనర్ ఆయన మాట్లాడే విధానం అది నాకు బాగా నచ్చుతుంది. Very good. He's like a brother, very good friends and he's more like a elder brother. ఏదన్నా ఒక మాట ఇస్తే కనుక ప్రాణం పోయినా వెనక్కి తిరిగి దాన్ని వెనక్కి తీసుకునే లక్షణం అయితే లేదు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే నెంబర్ 1 కరోనా విషయంలో స్పందించి బ్రహ్మాండంగా యాక్ట్ చేసిన ముఖ్యమంత్రి అని జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చారు ఆయన. ఆ ముఖ్యమంత్రి కొడుకులు వేరు, ఈ కొడుకు వేరు. ఆయన్ని చిరస్థాయిగా గుర్తు పెట్టుకునేది స్కూల్స్ అన్ని మార్చారు చూడండి. నాడు నేడు ఫెంటాస్టిక్ కాన్సెప్ట్. పక్కనున్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో 20 లక్షల ఇల్లు కట్టింది ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం పెట్టి చాలా మంచి పని చేసిందండి. ఆంధ్రప్రదేశ్ లో గ్రామ వాలంటీర్లు మొత్తం వాలంటీర్ వ్యవస్థ ఒకటి స్టార్ట్ చేశారు. వైఎస్ఆర్సీపీ వచ్చిన కొన్ని లక్షల మందిని అపాయింట్ చేశారు. ఒకవేళ ఆ జగన్ తెలంగాణలో ఉంటే ఇండియా నెంబర్ 1 సీఎం ఉండేది. అది జగన్.